దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన. మనందరికీ తెలుసు, డిసెంబర్ 1వ తేదీ ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినోత్సవం. ఇంగ్లీష్లో మనం వరల్డ్ ఎయిడ్స్ డే అని అంటాము. అసలు హెచ్ఐవి ఎయిడ్స్ అనగానే అందరి గుండెల్లో గుబేలు మన్నంత భయం కలుగుతుంది, ముఖ్యంగా కుర్రకారు విషయంలో. ఎందుకంటే చెబుతారు కదా, ఓ సినీ గేయ కవి చెప్పినట్టు, కుర్రకారు కోరికలు గుర్రాలు వంటివి కళ్యాలే వదిలితే కదం తొక్కుతాయని చెప్పి. ఆ నేపథ్యం మీకు అర్థమై ఉంటుంది ఎందుకు అన్నాను అనేటువంటిది. ఓ 2-3 దశాబ్దాల క్రితం రోజుల్లో హెచ్ఐవి ఎయిడ్స్ గురించి యావత్ ప్రపంచం అంతా కూడా భయభ్రాంతులతో చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ముఖ్యంగా మన దేశంలో కూడా దీనికి అతీతంగా ఏమి లేము. అయితే ఈ వ్యాధిని నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా నాకో అని, ఏపీ శాక్స్ వారు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య ప్రముఖులు ఇలా ఎంతోమంది అవిరాళంగా కృషి చేసి ఎన్నో అవగాహన కార్యక్రమాలు అవనివ్వండి, అదేవిధంగా వైద్య చికిత్సలు అవనివ్వండి, ఇంకా ఇతరితర మరి ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు అయితే వాళ్ళు చాలామంది ఈ హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి చాలా సేవలు అందించడం మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇంత చేశారు, చాలా వరకు ఇది నియంత్రణలో వచ్చింది అనేటువంటిది తెలుస్తుంది. ఎంతవరకు వచ్చింది కానీ కొంతమంది కొన్ని గణాంకాలు చెబుతున్నాయి, ఇంకా ఇది చాప కింద నీరులా కొంత ఉంది అన్నట్టుగా కూడా వింటూ ఉన్నాం. అసలు దీనికి సంబంధించి అది ఏమిటి, ఎలా అనేటువంటి వివరాలు మనకు అందించడానికి ప్రఖ్యాత వైద్యులు, భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు గ్రహీత, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు ఎక్కినటువంటి వారు, అలాగే కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో సభ్యులుగా పనిచేసినటువంటి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు మన దూరదర్శన్ సప్తగిరిలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్కారం డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు. నమస్కారం అండి వెంకటేశ్వర్లు గారు. సంతోషం డాక్టర్ సూర్యారావు గారు. అసలు మీ గురించి తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశయోక్తి కాదండి. అయితే నేను చెప్పే కంటే కూడా మీరొక్కసారి మీ నేపథ్యం గురించి చెప్పండి. అసలు ఈ ప్రశ్నే చాలా కొంచెం డెలికసీ ఫీల్ అవుతామండి, ఎవరి గురించి వారు చెప్పుకోవడం. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. నేను శ్రీకాకుళం జిల్లా కింతరి గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాను. మా నాన్న శ్రీరాములు గారు, మా అమ్మ సన్యాసమ్మ గారు. ఇరువురు కూడా చదువుకోలేదు, మా నాన్న కొంచెం చదువుకున్నారు. తర్వాత నేను ఎంబీబీఎస్ ఆంధ్రప్రదేశ్ కళాశాలలో చేశాను. ఎండి పీజీఐ యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో చేశాను. పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఎయిడ్స్ అండ్ ఎథికల్ ఛాలెంజెస్ మీద చేశాను. తర్వాత భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వైద్య రంగంలో క్వాలిఫికేషన్ FAMS, ఫెలో ఆఫ్ ద అకాడమీ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నుంచి నేను అందుకున్నాను. అలాగే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్లో ముఖ్యంగా హెచ్ఐవి మెడిసిన్లో ఫెలోషిప్ చేశాను. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ, క్యాన్బెరీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్యాల్గెరా అక్కడ విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశాను. గత 3 దశాబ్దాలుగా ఓ రకంగా చెప్పాలంటే నా ప్రధాన వైద్యం, నేను జనరల్ ఫిజిషియన్ని, అంటే బీపీ, షుగరు, జ్వరాలు చూసేవాడిని. కానీ ఈనాడైతే 86లో భారతదేశంలో మొట్టమొదటి 4 హెచ్ఐవి కేసులు బయటపడి పుంఖానుపుంఖాలుగా 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ మధ్యన యువత నిర్వీర్యమైపోయి చనిపోతున్నారో, ఆ రోజున నేను అమెరికాలో ఉన్నాను. ఆ పరిస్థితులు చూసి ఓ రకంగా కక్కవికలం చెంది నా ప్రధాన వైద్యానికి త్యాగం చేసి హెచ్ఐవి రంగంలో ఇప్పుడు కృషి చేస్తూ హెచ్ఐవి రోగులకి స్వాతంత్రం కలిగించడమే కాకుండా ఒకప్పుడు ఉన్నటువంటి గణాంకాలని తారుమారు చేసి ఈవేళ భారతదేశంలో కూడా హెచ్ఐవి తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్నానండి. డాక్టర్ సూర్యారావు గారు, చాలా మీ నేపథ్యం చక్కటి, అంటే ఒక గ్రామీణ నేపథ్యం నుండి వచ్చినటువంటి వారు. ఈ రోజున ఇంతటి, అంటే ఒక రకంగా మీరు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి ఒక ప్రముఖులుగా కూడా చెప్పుకోవచ్చు. డాక్టర్ గారు, మీరు విదేశాల్లో కూడా ఎన్నో జర్నల్స్ అంటారు, లేదనుకుంటే అక్కడ ప్రసంగించడం అవనివ్వండి, ఇలాంటివి కూడా ఉన్నాయి. అయితే డాక్టర్ గారు,
మీరు చెప్పినట్టు ఒక 25-30 ఏళ్ల క్రితంలో హెచ్ఐవి ఎయిడ్స్ అనగానే ఓ రకమైనటువంటి భయం అవనండి, ఫోబియా అవనండి, అంటే ఎందుకు వస్తుంది ఏంటనేది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఏదో షేక్ హ్యాండ్ ఇస్తే వస్తుందేమో, లేదనుకుంటే ముద్దు పెట్టుకుంటే వస్తుందేమో, ఒకే కంచంలో భోజనం చేస్తే వస్తుందేమో, ఇలాంటి అనుమానాలు అపోహలు కూడా బాగా ఉండేవి. అయితే ఆ దశలో మన రాష్ట్రంలో కూడా దగ్గరగా ఎక్కువగానే ఉండేవి అనే మాట వింటూ ఉండేవాళ్ళం. మరి 2వ స్థానంలో ఉందట, ఈ కోస్తా జిల్లాలు కూడా బాగానే ఉన్నాయట, ముఖ్యంగా ఈ హైవేస్లో ఎక్కువగా ఉండేదట, ఇలాంటి బాగా వింటూ ఉండేవాళ్ళం అండి. ప్రస్తుతం మన రాష్ట్రంలో హెచ్ఐవి ఎయిడ్స్ పరిస్థితి ఏమిటో ఒకసారి చెప్పండి. మన రాష్ట్రం గురించి చెప్పే ముందరండి, ప్రపంచంలో ఈవేళ 36.5 మిలియన్లు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నారండి. దానిలో భారతదేశంలో 2.2 మిలియన్లు హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఒక గణాంకం ప్రకారం 4 లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికి కూడా 10 ఏళ్ల క్రితం మన ఆంధ్ర రాష్ట్రంలో 6-7% మంది, అంటే ప్రతి 100 మందిలో 6-7% మంది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉండేవారు. ఈవేళ 0.87%, అంటే లెస్ దెన్ 1% తగ్గించగలిగాం మనం. ఇది గొప్ప విజయం అని చెప్పాలి నేను. ఇది ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అలాగే మీలాంటి మీడియా సంస్థలు, దూరదర్శనం లాంటి, ఆకాశవాణి లాంటి అధికారికమైనటువంటి మీడియా సంస్థల యొక్క సహకారం వల్లే జరిగింది. అయితే ఇప్పటికి కూడా దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో సౌత్ ఆఫ్రికా నెంబర్ 1 పొజిషన్లో ఉందండి అత్యధిక హెచ్ఐవి కేసులతో. 2వ స్థానంలో భారతదేశమే ఉందండి. అందుకారణం చేత ఈ భారతదేశంలో హెచ్ఐవి లేని రోజు చూడాలనేది నా జీవిత ఆశయం అండి. ఎందుకంటే ఈవేళ ఆల్రెడీ కొన్ని దేశాల్లో హెచ్ఐవి లేకుండా చేసుకున్నాయి. ఉదాహరణకి ఈవేళ సౌత్ ఆఫ్రికా సిడ్నీలో నిల్ ట్రాన్స్మిషన్, జీరో ట్రాన్స్మిషన్ అన్న దశకు చేరి ప్రపంచంలో మొట్టమొదటి మహానగరంగా ఘనతకు ఎక్కింది. దాని సందేశం ఏంటంటే సిడ్నీలో మనకి జీరో ట్రాన్స్మిషన్ అంటే హెచ్ఐవి వ్యాప్తిని పూర్తిగా ఆపగలిగారు కదా, మనం ఎందుకు ఆపలేము మన దేశంలో అని మనం కూడా మన దేశంలో తప్పకుండా మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో మరి వైద్య ఆరోగ్య శాఖ గణనీయంగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా అది మనం సాధిస్తాం అనేటువంటి నమ్మకం నాకు ఉందండి. డాక్టర్ సూర్యారావు గారు, ఇప్పుడు మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి అధికారులు అవనివ్వండి, ఇంకా మిగిలిన సిబ్బంది అవనివ్వండి, లేదా స్వచ్ఛంద సంస్థలు, మీలాంటి ప్రముఖ వైద్యులు, ఈ అవగాహన కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? వాటి ఫలితాలు ఏమైనా కనబడుతున్నాయండి? అవగాహన కార్యక్రమాలు తగ్గాయండి. దానికి కారణం ఏంటంటే ఒక 10 ఏళ్ల క్రితం మనకి బిల్ క్లింటన్ ఫౌండేషను, బిల్ గేట్స్ ఫౌండేషను, తర్వాత పాపులేషన్ కౌన్సిల్, అంతర్జాతీయ సంస్థలు చాలా వరకు ఫండింగ్ ఇచ్చేవి. ఏనాడైతే అంతర్జాతీయ సంస్థలు ఫండింగ్ తగ్గించేశాయో భారతదేశంలో హెచ్ఐవి నివారణ సూత్రాల మీద చాలా వరకు ప్రచారం తగ్గిపోయిందండి. దీనివల్ల ఒక నష్టం కూడా ఇటీవల కాలంలో, అంటే నేను ఈ రంగంలో పరిశోధన చేస్తున్న వ్యక్తిగా చెబుతున్నాను మీకు, యువత కొందరు అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తున్నప్పుడు, బాబు ఏమయ్యా మరి నువ్వు క్యాజువల్ సెక్స్లో పాల్గొంటున్నప్పుడు కాండోమ్ వాడుకోవాలి కదా, మరి ఎందుకు నువ్వు వాడట్లేదు అని అడిగితే, అదేంటండి ఎప్పుడు టీవీలో చెప్పడం మానేశారండి, ఇంతకుముందు చెప్తూ ఉండేవారు హెల్మెట్ వాడమని చెప్పినంతకాలం హెల్మెట్ వాడతామండి, హెల్మెట్ గురించి ఎప్పుడు ప్రచారం లేదు, మానేస్తున్నాం కదా, అందుకే నేను కాండోమ్ వాడడం మానేసిన అన్నాడు. పాప మా యంగ్ బాయ్ 21 years, అతను ఎక్కడో క్యాజువల్ సెక్స్లో పాల్గొన్నాడు, హెచ్ఐవి పాజిటివ్ అయిపోయాడు. ఈవేళకి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఉత్తరాఖండ్లో నిన్నగాక మొన్న 27 మంది యువకులకి ఒకే ఒక అమ్మాయి హెచ్ఐవిని వ్యాప్తి చేసిందండి. లాస్ట్ ఇయర్ బొంబాయిలో ఒక కాలనీలో 42 మంది యువకులకి వాళ్ళందరూ కూడా హెచ్ఐవి వ్యాప్తి జరిగింది. అంటే కొన్ని పాకెట్స్లో ఇప్పటికి కూడా అత్యంత భయంకరంగా వ్యాప్తి చెందుతుంది. సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్, ఈ 4 సిద్ధాంతాలు మనం ఆచరిస్తే హెచ్ఐవి మన దరిదాపులకు రాదు. అలాగే ఇప్పుడు ప్రివెన్షన్లో కొత్త పద్ధతులు వచ్చాయి. ఒక కాండోమే కాదండి, ఫిమేల్స్కి ఫిమేల్ కాండోమ్స్ వచ్చాయి, ఫిమేల్స్కి ఏమో వెజనల్ రింగ్ వచ్చిందండి. వెజనల్ రింగ్కి
ఒక యాంటీ వైరల్ మందు ఉంటుంది. ఆ మందు వల్ల ఆ రింగ్ పెట్టుకుంటే వాళ్ళు ఏ పురుషుడు కండం లేకుండా ఆవిడతో కాపురం చేసినా ఆవిడకి వ్యాధి వ్యాపించదు. అంతేకాకుండా ప్రెప్ అంటే ఏంటంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. లైంగికంగా పాల్గొనే ముందర ఒక ట్యాబ్లెట్ని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అమెరికాలో ఆల్రెడీ అప్రూవల్ చేస్తారు. 2012లో మన దేశంలో జరుగుతుంది అది. ఆ డ్రగ్ వేసుకుంటే వారికి వ్యాధి వ్యాప్తి చెందదండి. ఇంకొక విశేషం ఏంటంటే పెప్ అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. ఉదాహరణకి డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు కొందరు హెచ్ఐవి రోగులను పరీక్ష చేస్తున్నప్పుడు పొరపాటున సూది, ఇప్పటికీ నాకు గుర్తు, నేను క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో పనిచేస్తున్నప్పుడు ఒక స్టాఫ్ నర్సు బ్లడ్ తీస్తున్నది ఒక హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్కి పరీక్ష చేయడం గురించి. ఆయనకు ఫిట్స్ వచ్చాయి. ఫిట్స్ రాగానే ఆయన కదిలిపోయాడు. ఆ సూదిలో ఉన్న బ్లడ్ సిరంజితో పాటు ఈ అమ్మాయి యొక్క తొడలో గుచ్చుకుపోయిందండి. అందరం చాలా ఆందోళన చెందాం. కాకపోతే ఎప్పుడైతే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్స్ వచ్చిందో వెంటనే ఆమెకి మందులు ఇవ్వడం జరిగింది. ఆవిడ నెగిటివ్ అయిపోయింది. నేను ఇప్పటికీ ఒక మాట చెబుతాను, నేను యువకులకి పొరపాటున ఎప్పుడైనా హెచ్ఐవి పాజిటివ్ వారితో సంపర్కం జరిగింది, పొరపాటున తర్వాత తెలిసింది మీకు, 72 గంటల్లో మీరు ఆరోగ్య వైద్య కేంద్రాలను కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలను కానీ ఈ రంగంలో నిపుణులను కానీ కన్సల్ట్ చేస్తే 72 గంటల లోపు కన్సల్ట్ చేస్తే జీవితాంతం నెగిటివ్ అయిపోయినటువంటి వైద్య చికిత్స ఈవేళ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి నివారణ ఈవేళ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ నివారణ విషయంలో చాలా ముందున్నాం మనం. ఈ సమాచారం ప్రజల్లోకి వెళ్ళాలి. చాలామంది హెచ్ఐవి పాజిటివ్ అని తెలియగానే వారికి వారు అండర్గ్రౌండ్ అయిపోతున్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పరు, స్నేహితులకు చెప్పరు. ఎప్పుడో బాగా జబ్బు బయటపడిన తర్వాత విశేషం ఏమిటంటే అండి, హెచ్ఐవి వైరస్ రోజు కొన్ని కోట్లు పిల్లలు పెడుతుంది. అది పెట్టి తెలకణాల మీద దాడి చేస్తుంది, అంటే CD4 కణాల మీద దాడి చేస్తుంది. ఎప్పుడైతే తెలకణాల సంఖ్య తగ్గిపోద్దో శరీరంలో, సాధారణంగా మానవుడికి 500 నుంచి 1500 CD4 కణాలు ఫర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఉండాలి. అవి ఎప్పుడు తగ్గిపోయి 100కో 200 పడిపోతుందో, అంటే మానవుని యొక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోయిందో అప్పుడు ఆ వ్యక్తి పైన ట్యూబర్కులోసిస్, క్షయవ్యాధి, క్యాండిడియాసిస్, నోట్లో తెల్లని పూత, శరీరం అంతా ఎక్కడ లేని చర్మవ్యాధులు, కిడ్నీల్లో ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు, రక్తనాళాల్లో ప్లేక్స్ అంటాం, అంటే పెచ్చులు కట్టేసేసి యంగ్ పీపుల్ అండి, 24-25 ఏళ్ళ కుర్రవాళ్ళు హార్ట్ అటాక్స్ విత్ హెచ్ఐవి, 23-24 ఏళ్ళ కుర్రాళ్ళు స్ట్రోక్ విత్ హెచ్ఐవి. ఇవన్నీ నివారించవచ్చు మనం. హెచ్ఐవిని తెలియగానే నిపుణులైనటువంటి వైద్యుల ద్వారా కానీ, లేదా ప్రభుత్వం ఇవాళ ఏఆర్టీ కేంద్రాలని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెట్టి ఉచితంగా మందులు ఇస్తున్నారు. దయచేసి ఈ హెచ్ఐవి జబ్బు కూడా మిగతా జబ్బు లాంటి జబ్బే. టైఫాయిడ్ వస్తే మనం మందులు వాడడం లేదా, షుగర్ వస్తే మందులు వాడడం లేదా, బీపీ వస్తే మందులు వాడడం లేదా. అలాగే ఈ జబ్బుని తెలిసినప్పుడు కూడా స్టిగ్మాకు గురి కాకుండా, వివక్షకు గురి కాకుండా వ్యక్తులు వారికి వారు స్వచ్ఛందంగా వైద్యులను సంప్రదించినప్పుడు మాత్రమే మనం ఈ వ్యాధి లేని దేశాన్ని సృష్టించుకుంటాము. లేకపోతే ఇప్పుడు కూడా రెండో దశలో ఉన్నది 1986 నుంచి వీళ్ళు లెక్కేయండి, దగ్గర 39 ఇయర్స్ అయిపోతుంది. ఇంకా మనం రెండో దశలో ఉండడం ఇది మనందరికి కూడా మంచిది కాదు. కాబట్టి యువకులు ఈ విషయమై తగినటువంటి నిర్ణయాలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బాగుంది డాక్టర్ కూటికుప్పల వారు. ఒక సందేహం అండి, హెచ్ఐవి అనుకుందాం, అంటే ఇందాక మీరు ఒకటి చెప్పారు, హెచ్ఐవి ఉన్నటువంటి స్త్రీ అవనండి పురుషుడు అవనండి ఉన్న వాళ్ళతో లైంగిక సంపర్కం జరిగితేనే వస్తుంది, ఆ వైరస్ సోకుతుంది. అది తెలియదు కదా. అలాంటప్పుడు అపరిచిత వ్యక్తితో లైంగిక శృంగారంలో పాల్గొన్నారు అనుకోండి, వారి మనసులో ఎక్కడో పీకుతుంటుంది కొందరికి, అమ్మో నేను ఇలా అపరిచిత వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నాను, నాకేమైనా హెచ్ఐవి ఉందేమో అనేటువంటి భయం పీకుతూ ఉంటుందండి. అలాంటి భయం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తే కొంత నిబ్బరించవచ్చు అంటారు? ఇది చాలా మందిలో ఉన్నటువంటి సందేహం అండి. ఇది ఐక్యరాజ్య సమితి ఎయిడ్స్ అంటాము, వారు 90-90-90 అనే ఒక సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతున్నారు. అంటే
సమాజంలో 90% మందికి హెచ్ఐవి టెస్ట్ చేసుకోవాలి. 90% మందిలో హెచ్ఐవి వైరల్ లోడు జీరోకి వెళ్ళిపోవాలి. 90% మరణాలు తగ్గిపోవాలి. 2030 నాటికి భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రపంచం ఎక్కడ కూడా హెచ్ఐవి ఉండకూడదు అన్నటువంటి ఒక ఏకైక సంకల్పంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పటికీ నాకు గుర్తు 2001లో నేను ఐక్యరాజ్య సమితి యూఎన్ఓ జనరల్ అసెంబ్లీలో మాట్లాడాను. అప్పుడు బిల్ క్లింటన్ గారు నాతో పాటు ప్లాట్ఫారం పంచుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మేము చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఈ 90-90-90 అనే దాన్ని మీరు పూర్తి దశలో చెప్పగలిగితే ఎవరెవరికైతే అనుమానం ఉందో హెచ్ఐవి ఉందని చెప్పి వారు వెంటనే ఇప్పుడు చెప్పాను 72 గంటల లోపు వారు సరైనటువంటి క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఈ దేశంలో స్వేచ్ఛ ఎక్కువ. నిన్న టీవీ చూశాను నేను, మహబూబ్ నగర్లో 40 మంది నకిలీ వైద్యులను పట్టుకున్నారట. నిన్న టీవీలో చూశాను నేను. ఈ దేశంలో స్వేచ్ఛ ఎక్కువైపోయినందువల్ల ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అతను పరీక్ష చేసి జబ్బు లేకపోయినా ఫాల్స్ పాజిటివ్, జబ్బు లేకుండా ఉందని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి, జబ్బు ఉండి లేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందుకారణం చేత స్టాండర్డ్గా ఉన్నటువంటి వైద్య కేంద్రాలు మళ్ళీ 10 అంటాను నేను, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్ళు ముందు మీరు ప్రయారిటీ ఇవ్వండి. అది కాని పక్షంలో మీరు నిపుణుల్ని సంప్రదించవచ్చు. ఎక్కడిదైనా సరే వైద్యం పరీక్ష చేసేటప్పుడు పొరపాటు చిన్న తప్పు జరిగితే జీవితాంతం బాధపడాలి. కాబట్టి వాళ్ళు ఈ ఫోబియా పోవాలంటే స్టాండర్డ్ ల్యాబొరేటరీలు పరీక్ష చేయించుకొని హెచ్ఐవి లేదని తెలిస్తే ఆ వ్యాధి రాదు. రెండోది నేను ఇప్పుడే చెప్పాను మీకు, తెలిసిన 72 గంటల్లో నెగిటివ్ చేసుకోవచ్చు. ఇంకో మూడో చెప్పాను నేను, కాండోమ్ వాడచ్చు, వెజనల్ రింగ్ వాడచ్చు, లేదా పెప్ దానిలో వచ్చినటువంటి మందులు వాడచ్చు, ప్రెప్ దానిలో వచ్చిన మందులు వాడచ్చు. ఎన్ని మందుల వల్ల కూడా నివారణ మనం పూర్తిగా చేసుకోవచ్చు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. డాక్టర్ సూర్యారావు గారు, మీరు చెప్పారు కాండోమ్ వాడవచ్చు, అలాగే ఏదో పెప్ అన్నారు, ఇలాంటివి వాడవచ్చు అన్నారు. ఒక అభిప్రాయము ఏంటంటే, అది అభిప్రాయం అనుకోవాలో అపోహ అనుకోవాలో, కాండోములతో ఇలాంటి వాటితో శృంగారంలో పాల్గొంటే ఆనందం దొరకదు, సుఖం ఎక్కువ ఉండదు. మీరు చెప్పినది 100కి 100 నిజం. ఏంటి నిజం? ఈ ముఖ్యంగా హెచ్ఐవి పాజిటివ్ అనేటటువంటి పరిస్థితులు దాటడానికి కాండోమ్ వాడితే దాన్ని కొందరు వై దేర్ షుడ్ బి ఏ బ్యారియర్ బిట్వీన్ స్కిన్ అండ్ స్కిన్ అన్నాడు నన్ను. నేను జాంబియాలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఆఫ్రికాలో వాళ్ళకి కాండోమ్ అంటే లెక్కలేదు. నేను ఒక యూత్ గ్రూప్ని అడ్రస్ చేస్తున్నాను. అడ్రస్ చేస్తుంటే ఒక అతను లేచి డాక్టర్ గారు వై దేర్ షుడ్ బి ఏ బ్యారియర్ బిట్వీన్ స్కిన్ అండ్ స్కిన్ అన్నాడు. అంటే మీరు చెప్పిందే, అంటే శృంగారంలో పాల్గొనేటప్పుడు వారి యాటిట్యూడ్ అండి, యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. వ్యక్తుల యొక్క వైఖరి బట్టి ఆ కాండోమ్ వల్ల వారికి శృంగారంలో ఆనందం తగ్గిపోతుంది అనుకుంటే మనం ఏమి దానికి చేయలేము. కానీ హెచ్ఐవి పాజిటివ్ అయిపోతే జీవితాంతం దుఃఖాంతోనే ఉండవలసిన పరిస్థితులు, ప్రతిరోజు మందులు వేసుకోవడం, ఆ మందులకు వచ్చిన కాంప్లికేషన్స్, హెచ్ఐవి కాంప్లికేషన్స్ ఇవన్నీ పోవాలంటే యూత్ ఒకే ఒక విశ్వాసపాత్రమైనటువంటి పార్ట్నర్కి అటాచ్ అయి ఉండండి. దట్ ఇస్ నెంబర్ 1. కాని పక్షంలో కాండోమ్ వాడండి. లేదు ప్రెప్ అనేటటువంటి మందులైనా వాడడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికి కూడా నివారణకు ప్రయత్నం చేయకపోతే సమస్య జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది, రాను రాను ప్రపంచంలో హెచ్ఐవి కనుమరుగైపోద్దండి. ఇంకా ఎందుకు అయిపోద్దంటే, ఎప్పుడైతే హార్ట్ వచ్చిందో, హార్ట్ అంటే హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ, ఇది వచ్చిన తర్వాత ఈవెన్ నాకు తెలుసు నా యొక్క సెంటర్లోనే కనీసం 2-3 వేల మంది జీరో స్టేటస్ అంటాను నేను. అంటే వారిలో మీరు 100 పరీక్షలు చేసినప్పుడు కూడా హెచ్ఐవి వారికి కనిపించదు, జీరో స్టేటస్ అంటాము. జీరో స్టేటస్ రాగానే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, భర్త నుంచి భార్యకి వ్యాధి వెళ్ళదు, భార్య నుంచి భర్తకు వ్యాధి వెళ్ళదు. యువకులు కూడా అదే ఇప్పుడు చెప్పారు కదా మీకు, జీరో ట్రాన్స్మిషన్ సిడ్నీలో ఈవేళ కాండోమ్ వాడట్లేదండి, ప్రెప్ వాడరు, ఏం వాడరు. వాళ్ళు మామూలుగా కాపురం చేసినా
వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందట్లేదు. ఆ దశ రావడానికి మన దేశం కొంత టైం పట్టొచ్చు. అంతవరకు మాత్రం మనం మన జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే 100కి 100 పాలు నివారణ వీలున్న వ్యాధి. ఒకప్పుడు హెచ్ఐవి అంటే ప్రాణాంతకం, ఈవేళ హెచ్ఐవి అంటే ఒక అతి సాధారణమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధి. నేను పదే చెబుతాను, నేను ఎపిలిప్సీ వస్తే అంటే ఫిట్స్ అంటాం, 6 నెలలు మందులు వాడతారు. మరి చాలాసార్లు షుగర్ అయితే జీవితాంతం మందులు వాడతారు, బీపీ జీవితాంతం మందులు వాడతారు. మరి అలాంటి వ్యాధుల్లాగే దీన్ని కూడా ఎక్కడ సమస్య వచ్చిందంటే సమాజం వారిని తక్కువగా చూస్తున్నారు అని వారికో అపోహపడతారు. సమాజం వారిని తక్కువగా చూస్తున్నారనేటటువంటి ఆలోచన లేకపోతే ఇది మామూలు వ్యాధే. నేను చాలాసార్లు చెప్తాను, మీకు అందరూ తెలుసు లెపర్సీ వ్యాధి గురించి. లెపర్సీ వ్యాధి బహుళ ప్రమాదకరంగా ఉన్నటువంటి రోజుల్లో మనం అనేక నగరాల్లో చూస్తే గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు బెగ్గింగ్ కోసం వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నారు మీరు? ఎక్కడైనా ఈవేళ మీరు బోధద్దం పెట్టి చూసినా ఎక్కడ మీకు కనిపించట్లేదు. కారణం ఏంటి? లెపర్సీ వ్యాధి ఎప్పుడైతే ప్రమాదకారి కాదు, అంటుకోదిది అని దాని మీద ఉన్నటువంటి వివక్ష తొలగించి మాట్లాడారో అప్పటి నుంచి వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత లెపర్సీ కనుమరుగైపోయింది. అలాగే హెచ్ఐవి రోగులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, వారిని వేరుగా చూడకూడదు. వారిని వేరుగా చూసినంతకాలం ఆ జబ్బు తగ్గదు. కాబట్టి దయచేసి స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు, అలాగే మంత్రులు, ఈవెన్ హాలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కూడా హెచ్ఐవి అంటుకునే వ్యాధి కాదు, నివారించుకునే వ్యాధి ఇది, వారిని కూడా మనలాగే మనుషుల్లాగా చూడండి అని దయచేసి చెప్పండి. ఎందుకు చెప్పాలంటే వారి మాట లక్షలాది మంది ఫాలో అవుతారు. మాలాంటి వాళ్ళని చెప్తే విని కొందరే ఫాలో అవుతారు. దయచేసి మళ్ళీ అంటాను, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి 100కి 150 పాళ్ళు నివారించుకునే వ్యాధి. చాలా విలువైన సమాచారం చక్కగా విపులీకరించి చెప్పారు డాక్టర్ సూర్యారావు గారు. ఇంకొక ముఖ్యమైన సందేహం అనుకోవచ్చని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తప్పకుండా. ఇప్పుడు ఒకవేళ అది ఏ రకంగా అన్న కానివ్వండి, పొరపాటునో కొందరి భావనలో గ్రహపాటునో ఎలాగైనా అనుకోనండి, సోకింది అనుకోండి, తల్లికి అంటే ప్రసవించాలి, ఆ బిడ్డకి వచ్చేటువంటి అవకాశం ఉందా, వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనే నిర్ధారణ పరీక్షలు ఏమైనా ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా? ఒకవేళ రావచ్చు అనేటువంటి నిర్ధారణ పరీక్షలో తేలింది అనుకోండి, ఏమిటి పరిస్థితి? మరి ఏమన్నా వైద్యం చేయాలనా, లేకపోతే ఇంకా ఇతరితర మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి అసలు తల్లి నుండి బిడ్డకు వస్తుందా ముందు అది చెప్పండి. ఒక 20 ఏళ్ల క్రితం వరకు కూడానండి, అంటే ఏఆర్టీ మందులు విస్తృతంగా వాడుకలో ఉన్నంత కాలం తల్లి నుంచి బిడ్డకి రమారమి కొన్ని స్టడీస్లో 13% వ్యాపిస్తుండేదని, కొన్ని స్టడీస్లో 7% వ్యాపిస్తుండేదని ఉండేదండి. ఎప్పుడైతే భారత ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అనే ప్రాజెక్టును పెట్టి గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల పరీక్ష చేస్తూ పొరపాటున గర్భిణీ స్త్రీ పాజిటివ్ అయి ఆవిడ బిడ్డను ఉంచుకోవాలనుకుంటే వాళ్ళకి 3వ నెల నుంచే ఏఆర్టీ మందులు ఇస్తున్నారు. ఆ మందులు వాడి స్త్రీ యొక్క గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు వ్యాధి సోకకుండా 100కి 99 పాళ్ళు నిరోధించుకునేటటువంటి అత్యాధునిక అవకాశం ఇలా అందుబాటులోకి ఉంది. కాకపోతే గిరిజన ప్రాంతాల్లోన, తండాల్లోన, పల్లెటూరు ప్రాంతాల్లోన నేను అనేక ప్రాంతాలు ప్రత్యక్షంగా నేను విజిట్ చేశాను, వెళ్ళొచ్చాను. నేను కొన్ని తండాలకు వెళ్ళి అడిగితే మేము హాస్పిటల్కి వెళ్ళమండి, మాకు ఇక్కడ ఇంట్లోనే మా పక్క వీధిలో ఒక ఆవిడ ఉంది, ఆవిడొచ్చి పురుడు పోస్తుందని చెప్తారు. ఎప్పుడైతే గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోతుందో, తండా కానీ, గ్రామం కానీ, స్లమ్ కానీ, వారికి హెచ్ఐవి స్టేటస్ తెలియకపోతే ఆ పరిస్థితుల్లో బిడ్డకి వ్యాపించే అవకాశం పూర్తిగా ఉన్నది. అలా కాకుండా వారు కరెక్ట్గా మందులు వేసుకుంటే తల్లి నుంచి బిడ్డకి వ్యాధిని పూర్తిగా ఆపుచేసినటువంటి సందర్భం ఇవాళ మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే విజయం సాధించాం. అలాగే తల్లి పాలు ఇవ్వకూడదు పాజిటివ్ అయితే. ఎంతవరకు పాలు ఇవ్వకూడదండి? పర్టికులర్గా ఆ వైరల్ లోడ్ తగ్గిన దాకా ఇవ్వకూడదు.
దానికి కూడా ఇటీవల కాలంలో బిడ్డకు కూడా మేము పుట్టిన వెంటనే బిడ్డకు కూడా ఏఆర్టీ లిక్విడ్ ఇవ్వడం జరుగుతుందండి. అది ఇచ్చినందువల్ల ఆ బిడ్డకు కూడా నెగిటివ్గానే ఉంటుంది, పాజిటివ్ అవ్వదు. కాబట్టి ఈవేళ వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోమని నేను సామాన్య ప్రజల్ని కోరుతున్నాను. బాగుందండి. డాక్టర్ కోటికుప్పల వారు, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఏళ్ల తరబడి హెచ్ఐవి ఉన్నట్లు వ్యక్తులకు తెలియదని చెప్పి పరిశోధనలు చెబుతున్నాయి. మరి ఎయిడ్స్ నివారణ ఎట్లా? అవునండి, అంటే సాక్షాత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఒక అధ్యయనం చేశారు. అధ్యయనంలో ఏం తెలియదంటే, ఈరోజు కూడా ప్రపంచంలో 36.5 మిలియన్ హెచ్ఐవి పాజిటివ్ ఉంటే 50% మాత్రమే మందులు వాడుతున్నారని, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా రమారమి 4 లక్షల మంది హెచ్ఐవి పాజిటివ్ ఉంటే అందులో ఒక 2 లక్షల మంది మాత్రమే మందులు వాడుతున్నారని, మిగతా వాళ్ళు ఏమైపోతున్నారు అంటే వాళ్ళు ఏమైనా పొడుగులు వాడుతున్నారా, లేహ్యాలు వాడుతున్నారా, లేకపోతే భూత వైద్యం వెళ్తున్నారా, లేకపోతే ఏ వైద్యం వాడకుండా ఇంట్లో కూర్చుంటున్నారా అనేది పెద్ద ప్రశ్న ఇవాళ కూడా. రెండోది, అసలు 50% జనరల్ పాపులేషన్లో హెచ్ఐవి ఉండి కూడా వారికి తెలియటం లేదు. కారణం ఏంటంటే దే ఆర్ నాట్ కమింగ్ ఫర్ టెస్టింగ్. అందుకనే టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనేటటువంటి సిద్ధాంతాన్ని కూడా భారత ప్రభుత్వం అందరినీ పరీక్ష చేసుకోమని, ఇంకా కొన్ని చోట్లయితే సెల్ఫ్ కిట్స్ వచ్చాయి, ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవచ్చు, షుగర్ పరీక్ష చేసుకున్నట్టుగా హెచ్ఐవి పాజిటివ్ అవునో కాదని తెలిసి. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసిన వెంటనే మందులు వాడితే అందరిలాగే 80 ఏళ్ళు జీవిస్తారు. తుమ్ము, దగ్గు, జలుబు, జ్వరం ఏమి లేకుండా హాయిగా జీవిస్తారు. తెలిసి కూడా నాకేం కాదు, నేను మందులు వాడను, నేను రోజు 1 కేజీ క్యాజ్యూ తింటాను, అంటే జీడిపప్పు తింటాను. ఎందుకు ఎవరు చెప్తారు బలమైన ఆహారం తింటే నీకు ఏ జబ్బు ఏం చేయదురా అని, లేకపోతే 1 కేజీ బాదం పప్పు తింటాను, లేకపోతే నేను నాన్ వెజిటేరియన్ తింటాను, నేను మందులు వాడని కూర్చుంటే మాత్రం ఆ వైరస్ శరీరంలో నగసక పర్యంతం, అంటే ప్రత్యక్షంగా చెప్పాలంటే కొందరిలో మెదడులో టీబీ మెనింజైటిస్ వచ్చి కోమాకి వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చి చనిపోతున్నారు. యువతలో కన్నులో సైటోమెగలో వైరస్ అనేటటువంటిది చేరిపోయి 30 ఏళ్ళ గుడ్డోలు అయిపోతున్నారు. ముందు చెప్పాను నేను, యువకుల్లోనూ పక్షవాతం, అలాగే మరి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, తగ్గని చర్మవ్యాధులు, క్యాన్సర్స్, లివర్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూరు, పచ్చకామెరలు, ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా మాలాంటి నిపుణుల దగ్గరకు వచ్చినప్పుడు కూడా 10 రూపాయలు తగ్గిన జబ్బు అనవసరంగా లక్షలు ఖర్చు అవుతుంది. హెచ్ఐవి యాజ్ ఇట్ ఈజ్గా దానికి మందులు ఖర్చు అవ్వదు, 30 రూపాయలు ఖర్చు పెట్టి తగ్గిపోతుంది. కానీ హెచ్ఐవి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వైద్యం చేయించుకోవట్లేదే. హెచ్ఐవిని అశ్రద్ధ చేసి ఏ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, ఏ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు, ఏ కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు, లేకపోతే ఏ లివర్ ఫెయిల్యూర్ అప్పుడు వస్తున్నారు. ఆ లివర్ ఫెయిల్యూర్కి వైద్యం చేయాలంటే హెచ్ఐవి పాజిటివ్ అంటేనే అనేక మంది హాస్పిటల్ ఇవాళ కూడా వారిని జాయిన్ చేసుకోవటం లేదు. వాళ్ళు చాలా చింతన పడిపోతున్నారు వాళ్ళు. ఇది మానవ హక్కుల సమస్య అండి. ఇది రైట్ టు హెల్త్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్. అండ్ ఆ హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తి అయినంత మాత్రాన ఆయనకి వైద్యం మేము జాయిన్ చేసుకొని అనడం చాలా తప్పిది. ఇప్పటికీ ఇది కొనసాగుతున్నది. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒకసారి పాజిటివ్ అని తెలియగానే డిశ్చార్జ్ చేసేస్తున్నారు. దీనివల్ల కూడా చాలామంది అమాయకులు పాపం వైద్యంకి అందుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన సత్వరమే చర్యలు తీసుకోవాలి. ఒక్కడ గుర్తుపెట్టుకోవాలండి, హెచ్ఐవి యాజ్ ఇట్ ఈజ్ చాలా చౌకగా వైద్యం అవుద్ది. హెచ్ఐవి విత్ కాంప్లికేషన్స్ లక్షలు ఖర్చు అవుతాయి. అంతెందుకండి, హెచ్ఐవికి ఉందా లేదా కనిపెట్టే పరీక్ష 350 రూపాయలు. కానీ ఏ ముందు పనిచేస్తుందో వాడికి కనిపెట్టే పరీక్షలు వచ్చాయి ఇప్పుడు. జీనోటైప్, ఫినోటైప్, డ్రగ్ రెసిస్టెన్స్. ఎంత సాధారణ ల్యాబొరేటరీలో కూడా 15,000 తక్కువ రూపాయలకి ఆ వైద్యం ఆ పరీక్షలు చేయట్లేదు. అందుకారణం చేత ఇంత డబ్బు ఖర్చు పెట్టి పేదవాడు వైద్యం చేయించుకోలేకపోతున్నాడు. కనుక ఆరోగ్యశ్రీలో పెట్టమని మళ్ళీ కోరుతున్నాను నేను. కారణం ఏంటంటే అనేక మంది సరైన వైద్యం అందుకోలేక అర్ధాంతరంగా చనిపోతున్నారు. ఆ మరణాలు ఆపాలి. రెండోది, ఈ దేశంలో ఉన్నటువంటి వివక్ష వల్ల హెచ్ఐవి చనిపోయినా
ఆస్మా వచ్చి చనిపోయాడనో, కలరా వచ్చి చనిపోయాడనో, అలాగే లేకపోతే వాట్ ఈస్ దిస్ కాల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడనో చెప్పుకుంటున్నారు. దీనికి కూడా కారణం ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే నిర్వహించింది విత్ హెల్ప్ ఆఫ్ కెనడియన్ గవర్నమెంట్. అందులో నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశాను. మరణానికి కారణాలు కనిపెట్టు మిలీనియం డెత్ సర్వే అంటారు దాని పేరు. ఆ మరణానికి కారణాలు చూసినప్పుడు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది సమాజాన్ని భయపడి హెచ్ఐవి చనిపోయిన హెచ్ఐవి పేరు చెప్పకుండా ఆ రాంగ్ డేటాయే మనకి ఎంటర్ అయిపోతుంది బుక్స్లో అంట. అంటే శాస్త్రీయమైనటువంటి గణాంకాలు రావాలంటే నిష్పక్షపాతంగా వ్యక్తులు చెప్పాలి. చెప్పినప్పుడు మనం ఏం చేయలేం కదా. కాబట్టి ప్రభుత్వం కూడా మారుతున్న నేపథ్యంలో ఈవేళ ఎంత గొప్ప వైద్యం వచ్చిందంటే స్టెమ్ సెల్ థెరపీ, జీన్ ట్రాన్స్ప్లాంటేషన్ థెరపీ, తర్వాత ఇమ్యునోగ్లోబులిన్ థెరపీస్ వచ్చాయి. కాబట్టి ఈ థెరపీస్ ద్వారా హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు పూర్తిగా నెగిటివ్ అయిపోతున్నారు, జీవితాంతం నెగిటివ్ అయిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ మందులు వాడక్కలేదండి. వాళ్ళు ప్రపంచంలో ఇప్పటికే అనేక దేశాల్లో వందలాది మంది నెగిటివ్ అయిపోయారండి. ఆ యొక్క టెక్నాలజీ మనం కూడా మన దేశంలో మన ప్రజలకు తీసుకురావాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ కూటికుప్పల వారు. ఇప్పుడు ఈ మధ్యనే మనం అందరం ప్రపంచవ్యాప్తంగా చాలా అసలు తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురైనటువంటి కరోనా మహమ్మారి. ఆ కరోనా మహమ్మారి సమయంలో కూడా మీ సేవలు అపారం అండి, చాలా అభినందనీయం. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా విన్నాను, మీరు ఈ కరోనాకు సంబంధించి అంబరెల్లా థియరీ ప్రవేశపెట్టారండి మీరు, గొడుగుల విధానం అని చెప్పి. చాలా నచ్చింది నాకు కూడా అది. అయితే సూర్యారావు గారు, ఇప్పుడు అంటే ఒక రకంగా హెచ్ఐవి ఎయిడ్స్ ఏంటంటే చాలా వరకు స్వయంకృత అపరాధం అని అనుకోవచ్చు, కొంత మనలోనే ఉంటుంది కాబట్టి తగి జాగ్రత్తలు వహిస్తూ రాకుండా మనం నివారించుకోవచ్చు. సరే, కరోనా ఇది వేరేది, డిఫరెంట్ అది. అయితే ఇక్కడ ఎందుకు అంటున్నానంటే హెచ్ఐవి ఉన్నటువంటి వాళ్ళకి కరోనా వాళ్ళకి అది కూడా వ్యాపించినటువంటి కేసులు మీ దృష్టికి ఏమైనా వచ్చాయండి అప్పుడు? చాలామందికి అండి. ఎందుకంటే ఇమ్యూనిటీ పడిపోయిన తర్వాత ఏ వ్యాధిని వ్యాపించవచ్చు. కరోనా వ్యాపించవచ్చు, టీబీ వ్యాపించవచ్చు, తర్వాతనేమో వాట్ యు కాల్ లెపర్సీ వ్యాపించవచ్చు, ఎనీ ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే మానవుని యొక్క శరీరం యొక్క రోగ నిరోధక యంత్రాంగం చిన్నభిన్నం అయిపోయిందో ఈవెన్ అతి సామాన్య వ్యాధులు కూడా వారిని తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురి చేస్తున్నాయి. రెండోది, ఈ ఏఆర్టీ మందులండి రోజు వేసుకుంటే ప్రమాదం రాదండి. కానీ చాలామంది అబ్బా రోజు ఎవరు వేసుకుంటారు ఈ మందులు అని కొద్ది రోజులు మానేయడం, 2 నెలలు మానేయడం, 3 నెలలు మానేయడం. ఈ మానేసినందువల్ల ఏమవుతుందండి, రిబౌండ్ ఫినామినా. అంటే మనం ఒక బంతి గోడకు కొట్టి వదిలిస్తే వెనక్కి వస్తున్నట్లుగా సప్రెస్ చేసినటువంటి వైరల్ లోడు ఎప్పుడైతే హెచ్ఐవి మందులు ఏఆర్టీ మందులు మానేశారో ఒక్కసారి కోట్లలోకి పెరిగిపోతున్నాయి. పెరిగిపోయినప్పుడు అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకే ఇటీవల కాలంలో లాస్ట్ ఇయర్ అంతర్జాతీయంగా గిలీడ్ సైన్స్ అన్నటువంటి గొప్ప వైద్య పరిశోధన సంస్థ వాళ్ళు 2 ఇంజక్షన్లు కనిపెట్టారు. ప్రతి 6 నెలలకు ఒక ఇంజక్షన్ చేస్తే వాడి 6 మాసాలు మందులు వాడక్కర్లా. అలాగే ఆ మాలిక్యూల్ కూడా లిపికనవీర్ అన్నటువంటి మాలిక్యూల్ని మరొక పరిశోధనలో ఏం తేలిందంటే ఒకదానిపై ఒకటిని 2 సార్లు 2 చేసిస్తే జీవితాంతం కూడా హెచ్ఐవి క్యూర్ అయిపోతుందని సైంటిఫిక్గా వాడిన మాట, నేను వాడిన మాట కాదండి. అది నేచర్ అనేటటువంటి జర్నల్, ప్రపంచ ప్రఖ్యాత జర్నల్లో క్యూర్ అయిపోతుందని మాట వాడారు. కాబట్టి హెచ్ఐవి రోగులు ఏ పరిస్థితుల్లో కూడా అశాంతికి గురవ్వకుండా, దుఃఖానికి గురవ్వకుండా వచ్చినటువంటి ఆధునిక వైద్యాన్ని అందుకొని తగినటువంటి అంటే ఇంజక్షన్ చేయించుకోవచ్చు. లేదా కొత్తగా ప్యాచ్ వచ్చింది. ప్యాచ్ అంటే ఏంటంటే మన చిప్పులాగా ఉంటుందండి, అది చర్మం కింద దాన్ని అతికించిస్తే వారు మళ్ళీ రోజు మాత్రలు వేసుకోక్కర్లా. కాబట్టి చాలా నిరంతరం కూడా అధ్యయనాలు సాగుతున్నాయి. ఒకప్పుడైతే ప్రమాదమైనటువంటి హెచ్ఐవి ఈవేళ హైలీ మేనేజబుల్ అండ్ ఐ కెన్ ఆల్సో యూజ్ ద వర్డ్ క్యూరబుల్ డిసీజ్. కాబట్టి ఆ కోణంలోనే జనం ఆలోచించాలి. అందుకనే December 1న ప్రపంచ ఎయిడ్స్ దినం గురించి ప్రతి ఏటా ఒక నినాదం ఇస్తారు.
1988లో మొట్టమొదటిసారిగా యూత్ అండ్ ఎయిడ్స్ నినాదాన్ని ఇచ్చారండి. ఈ సంవత్సరం ఏమన్నారంటే తెలుసండి, పీపుల్ ఫస్ట్, ప్రజల ముందు. అంతేకాకుండా కలెక్టివ్లీ లెట్ us కంట్రోల్ ద ప్రోగ్రెస్ ఆఫ్ HIV ఎయిడ్స్ అని నినాదాన్ని ఇచ్చారు. సామూహికంగా అందరం కలిసి HIV ఎయిడ్స్ని నియంత్రిద్దాం నినాదాన్ని ఇచ్చారు. ఈ నినాదం ఉద్దేశం ఏంటంటే సంవత్సర వ్యాప్తంగా కూడా, సంవత్సర కాలం కూడా ప్రజల్లోకి వెళ్ళి అందరినీ మనం కలుపుకొని ఇన్ని పద్ధతులు ఉన్నాయి, ఈ పద్ధతులు ఉపయోగించి HIV లేనటువంటి దేశాన్ని, HIV లేనటువంటి సమాజాన్ని, HIV లేనటువంటి ప్రపంచాన్ని సృష్టిద్దాం, దానికి అందరం కూడా చేయి కలిపి శ్రమిద్దాం. ఇప్పుడు ఎయిడ్స్ రోగుల్లో అంటే ఎయిడ్స్ వేరు, HIV వేరు అనేటువంటిది మీరు చాలాసార్లు చెప్పారు. HIV అనేటువంటి నేను ఒక ఎప్పుడూ వైరస్ చెప్పలేదండి. నేను HIV వేరు ఎయిడ్స్ వేరు కాదండి. HIV అనేది వైరస్ పేరు, అవును, ఎయిడ్స్ వ్యాధి పేరు. అది అంటే HIV వైరస్ మూలంగా వచ్చే వ్యాధిని ఎయిడ్స్ అంటారు. కానీ మన దేశంలో కలరా అంటాం. అంటే విబ్రో కలరా అనేటటువంటి క్రిముల వల్ల వచ్చినటువంటి వ్యాధి అది. కానీ కలరా అని పిలుస్తాం మనం. అది టీబీ అంటాం. టీబీ అంటే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే క్రిములు వచ్చినటువంటి వ్యాధి. అలాగే HIV అనే క్రిములు వచ్చినటువంటి వ్యాధి. అయితే హెచ్ఐవిలో HIV-1 ఉంది, HIV-2 ఉంది. HIV-1లో మళ్ళీ ABCDEFMNO సబ్ టైప్స్ ఉన్నాయి. ఇన్ని వైరస్ల యొక్క మూలంగా ఎయిడ్స్ వ్యాధి వస్తున్నది. అయితే నా సందేహం ఏంటంటే ఎయిడ్స్ రోగుల్లో HAND మనం కలిపి చదివితే హ్యాండ్స్ అని అనొచ్చు. ఈ స్థితి వస్తే బ్రతకడం కష్టం అంటారు. అసలు అంటే ఏంటి HAND అంటే? ఎప్పుడైతే CD4 కౌంట్ గణనీయంగా పడిపోతుందో, ఎప్పుడైతే ఇమ్యూనిటీ పూర్తిగా అంటే చిన్నభిన్నం అయిపోతుందో, ఆ పరిస్థితుల్లో న్యూరలాజికల్గా అంటే బ్రెయిన్, వెన్నుపాము, నర్వస్ సిస్టము ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి వారు కదలని స్థితికి వచ్చినటువంటి ఒక బ్రతుకుండి మనిషి పనిచేయలేడా అన్నటువంటి, అంటే ఓ కాలు లాగేసినట్టుగా, ఓ చేయి లాగేసినట్టుగా ఈ పరిస్థితుల్లో రావడం గమనిస్తున్నాం. దీన్ని నియంత్రించినటువంటి వైద్యం కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. హ్యాండ్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే HIV అసోసియేటెడ్ న్యూరోకాగ్నిటివ్ డిజార్డర్. మీకు నేను ముందు చెప్పినటువంటి దాన్నే దీన్ని విబ్రేషన్లో హ్యాండ్ అంటాం. సూర్యారావు గారు, ఇప్పుడు HIV సోకినటువంటి వాళ్ళ ముఖం, మెడ, చేతులు సూర్యకాంతి మూలంగా అంటే ఎండ మూలంగా అనుకుందాం మనం. ఈ సూర్యకాంతి మూలంగా కొంత నలిగిపోతాయి, కమిలిపోతాయి, రంగు ఏదో నల్లగా మారిపోతారు అని చెప్పి అంటుంటారండి. ఎందుకని? అది నిజమేనండి. ఏమవుతుందంటే ఈ ART మందుల్లో ఉన్నటువంటి కొన్ని మాలిక్యూల్స్, జుడోవిడెను, లామివిడెను, స్టావిడిను, దరుణావీరు, ఇటువంటి మాలిక్యూల్స్ కొన్ని ఎప్పుడైతే సన్ రేస్ తగులుతాయో, తగలగానే ట్యానింగ్ అంటాం, ఆ స్కిన్ అంతా కూడా నల్లగా అయిపోయి అసలు కొన్నిసార్లు ఆశ్చర్యపోతామండి మేము. కొందరు వ్యక్తులు మసిబొగ్గు కంటే నల్లగా మారిపోతారండి. కానీ వాళ్ళకి అర్థం కాదు అది. వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటారంటే ఏదో నేను ఎండలో తిరుగుతున్నాను ఎందుకు వచ్చింది అనుకుంటారు. కానండి బట్ ART మందులు వాడుతున్నప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తే వారికి ART యొక్క తీవ్ర ప్రభావం ఉందని గ్రహించి వాళ్ళు ఆ డ్రగ్ని మార్చుకోవాలి. వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మాలిక్యూల్ మార్చుకొని వారి శరీరం మామూలుగా ఉన్నటువంటి మందులు వేసుకోవాలి తప్ప అలాగే ఉంటే దానివల్ల చాలా ప్రమాదం పెరిగే అవకాశం ఉందండి. ఇది వాస్తవమే. మన దేశంలోనే కానీ ఇతర దేశాల్లో కూడా ఇది జరుగుతోంది. డాక్టర్ సూర్యారావు గారు, ఇప్పుడు HIV సోకినటువంటి వాళ్ళల్లో వైటమిన్ D డెఫిషియన్సీ ఈ ప్రభావం చాలా హెచ్చుగా ఉంటుందని కూడా వింటున్నాం. బహుశా పరిశోధనలు చెబుతున్నట్టుగా కూడా తెలిసిందండి. దీని గురించి ఒకసారి చెబుతాను. నిజమేనండి. అసలు మన భారతదేశంలోనే ఒక అధ్యయనం ప్రకారం 90% మంది జనంలో వైటమిన్ D లోపం ఉందని తేలిందండి మన భారతదేశంలో. ఆరోగ్యవంతుల్లోనే, అంటే HIV రోగులు ఒక పక్క పెడదాం, ఆరోగ్యవంతుల్లో కూడా 90% మందిలో విటమిన్ D లోపం కనిపిస్తూ ఉన్నది. దీనివల్ల ఏంటి, బోన్స్ ఏమో బలహీనం అయిపోవడం, కాళ్ళు పీకులు, ఇమ్యూనిటీ తగ్గిపోవడం,
వ్యాధులు నయం కాకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి మన మామూలు జనాలకే. హెచ్ఐవి రోగుల్లో నేను అనుకోవడం ఏంటంటే హెచ్ఐవి రాగానే కొందరు ఇల్లు వదిలి బయటకు వెళ్ళరండి. ఎప్పుడైతే సూర్యరశ్మి తగలదో అలాగే వారికి వారే అనుకొని ఈ ఎగ్ నాకు పడదు, ఈ పాలు నాకు పడవని విటమిన్ డి పోషకాహారమైన ఆహారం కూడా తీసుకోరండి. రెండోది ఏమవుతుందంటే ఈ ఏఆర్టీ మందులు వాడుతున్నప్పుడు కొందరు లివర్ పనిచేయకపోవడం వల్ల ఆకలి లేదు, వాళ్ళకి వికారంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఆ మాలిక్యూల్ చేంజ్ చేస్తే మళ్ళీ ఆకలేస్తుంది. కానీ ఈ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడు కదా, అదొక ప్రాబ్లము. దీనివల్ల ఏమవుతుంది, ఒకటి స్వతహాగా బయటకు వెళ్ళిపోవడం వల్ల, సూర్యరశ్మి తగలకపోవడం వల్ల, ఆహార లోపం వల్ల, విటమిన్ డి తగ్గిపోయినందువల్ల ఇమ్యూనిటీ బాగా పడిపోయి, హెచ్ఐవితో ఇమ్యూనిటీ తగ్గిపోయి, విటమిన్ డి లోపం ఇమ్యూనిటీ తగ్గిపోయి వ్యక్తి బాగా రోగగ్రస్తమైనటువంటి సమస్య అనేక మందిలో చూస్తున్నామండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పండి. చాలామంది పేషెంట్లు అందాం అంటే ఏదైనా ఒక అనారోగ్య స్థితి వస్తే డాక్టర్ని సంప్రదిస్తాము. డాక్టర్లు ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో రకరకాల పరీక్షలు, రక్త పరీక్షలు చేస్తున్నారు. ఉదాహరణకి అతనికి ఏదో ఒక వరిబీర్జం ఆపరేషన్ చేయించుకోవాలని ఉంది, లేదా పేగు జారింది, హెర్నియా అని అంటాం మనం ఇంగ్లీష్లో, అలాంటి ఆపరేషన్ ఏదో చేయాలి, లేదా మలద్వార వ్యాధులైనటువంటి మొలలు, లూటీలు, భగంధర వ్యాధి ఇలాంటివి ఏవో ఉంటాయి కొన్ని. వీటికి సంబంధించి శస్త్రచికిత్స అనేటువంటిది చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలాగనే కదా, ఇలాంటి ఏ చిన్నది వచ్చినా హెచ్ఐవి పరీక్ష ఒకటి చేయించండి అంటే రకరకాలు చేయిస్తారు. షుగర్ ఎట్లా ఉందా లేదా అని ఎలా ఉందో హెచ్ఐవి కూడా పరీక్ష చేయించండి అని చెప్పి దాంట్లో రాస్తారండి. చేయడం అది కరెక్టేనా అండి? వాళ్ళు చేసేది అభిప్రాయాలు ఉన్నాయి. నాకు లేకపోయినా ఏనేంటి ఇది రాశారు, ఈ డాక్టర్ గారు ఇలా రాశారేంటి ఈ పరీక్ష, వీటికే చాలా అవుతాయని ఇలా పాపం అంటే వాళ్ళు అనుకోవడంలోనూ తప్పేం లేదు. కానీ మీలాంటి వారు కొంచెం నివృత్తి చేయండి అండి. వెంకటేశ్వర్లు గారు, నిజంగా మిమ్మల్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రమాదం ఏంటంటే బగరంధ్రం అన్నారు, లేకపోతే వరి బీజం అన్నారు, లేదా పేగు జారింది అన్నారు. ఏ ఆపరేషన్ చేసినా రక్తం పుంఖాను పుంఖాలుగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఏ డాక్టర్ అయితే పరీక్ష చేస్తున్నాడో ఆయనకి పొరపాటున స్కాల్పెల్ అంటాం, అంటే ఈ ఆపరేషన్ వాడినటువంటి నైఫ్ కానీ, స్కిన్ కుట్లేసినప్పుడు వాడిన సూదులు కానీ, హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తి యొక్క బ్లడ్ ఈ డాక్టర్ గారికి వ్యాపిస్తే, లేకపోతే స్టాఫ్ నర్స్కి వ్యాపిస్తే, లేకపోతే మేల్ కాంపౌండర్కి వ్యాపిస్తే వారికి హెచ్ఐవి వ్యాధి వస్తుంది కదండి. అందుకారణం చేత ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. ఈవేళ ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. కాకపోతే ఏ పేషెంట్కి ఆపరేషన్ అవసరమో అతనికి డాక్టర్లు చెప్పాలి, అయ్యా మీకు ఆపరేషన్ చేయాలంటే ఈ పరీక్ష చేయాలి. హెపటైటిస్ బి కూడా చేయాలండి, అది కూడా త్రూ సెక్స్, త్రూ నీడిల్, త్రూ బ్లడ్. అంతెందుకు ఈ ఇటీవల కాలంలో యూత్ బాడీ మీద ఈ మన పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. అవునండి. ఆ పచ్చబొట్లు సూదుల వల్ల కూడా హెపటైటిస్ బి విపరీతంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకారణం చేత హెపటైటిస్ సి కూడా ప్రమాదమైనటువంటి జబ్బండి. హెపటైటిస్ బి అయితే లివర్ క్యాన్సర్ వస్తుంది. వీటిలన్నిటికీ మందులు ఉన్నాయి. కానీ ఇటువంటి వ్యాధులు నివారించాలంటే పేషెంట్ అంగీకారం తెలుసుకొని ఆయనకు విషయాలు చెప్పి తప్పకుండా హెచ్ఐవి టెస్ట్ చేయాలండి. చేయకపోతే ఇక్కడ చిన్న మాట చెప్తాను మీకు. 1982లో నేను యుఎస్ఏలో ఉన్నాను. రాక్ హడ్సన్ అని ఒక పెద్ద హాలీవుడ్ స్టారు, అతనేమో న్యూయార్క్ నుంచి చికాగో ఫ్లైట్లో వెళ్తుంటే ఎలాగ బయటకు పొక్కిందో రాక్ హడ్సన్ హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసింది. తెలియగానే 356 మంది ఫ్లైట్లో ఉన్న వాళ్ళు అందరూ విమానం దిగిపోయారు. నేషనల్ పేపర్స్ హెడ్లైన్స్ ఏంటంటే రాక్ హడ్సన్ ఫౌండ్ హెచ్ఐవి పాజిటివ్, 356 ఎయిర్ ట్రావెలర్స్ రీప్లేడ్ అని పెద్ద ఐటమ్ వచ్చింది. వచ్చినప్పుడు ఒక హార్ట్ సర్జరీ చేస్తున్నటువంటి ఒక డాక్టర్ గారు ఆయన హాస్పిటల్ రిజైన్ చేసాడు. యాజమాన్యం అడిగింది, ఏంటంటే నాకు భార్య బిడ్డలు ఉన్నారండి, మరి మీరు చూశారు కదా వార్త ఎలా ఉంది ఈవేళ, మరి ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు హెచ్ఐవి పాజిటివ్ అనే అతను కాడో తెలియకుండా పరీక్ష చేస్తే మరి ఆ ఇన్ఫెక్షను
డాక్టర్ గారికి అంటుకుంటే పరిస్థితి ఏంటి అనేటటువంటి చాలా మందిలో ఈ భయం ఉంది. ఇక్కడ ఒక సందర్భం నేను చెప్పదలుచుకున్నాను. మదర్ తెరిసా గారు విశాఖపట్నం వస్తున్నప్పుడు వారి సిబ్బంది అంటే వారి సిస్టర్స్ నా దగ్గరకు వచ్చి ఒకసారి అమ్మగారు మిమ్మల్ని రమ్మన్నారండి అని అడిగారు నన్ను. నేను వెళ్ళాను. వెళ్ళేసరికి 1,00,000 మంది జనం బయట ఆవిడ్ని కలవాలని చూస్తున్నారు. కానీ నా అదృష్టం ఏంటంటే ఇద్దరు సిస్టర్లు నాకు ఇరుపక్కలు నిల్చున్నారు. నేరుగా అమ్మగారి దగ్గర తీసుకెళ్ళిపోయారు. అమ్మగారికి వెళ్ళి నమస్కారం పెట్టాను. పెట్టిన తర్వాత డాక్టర్ సూర్యారావు, ఐ రెడ్ అబౌట్ యూ ఇన్ న్యూయార్క్ టైమ్స్, ఆర్ యూ మ్యారీడ్ అని అడిగారు నన్ను. ఎస్ మేడం ఐ మ్యారీడ్ అన్నాను. హౌ మెనీ చిల్డ్రన్ యూ హ్యావ్ అన్నారు. నాకు 2 పిల్లలండి అని చెప్పాను. అప్పటికి నాకు 2 పిల్లలు. నీకు భయమేదా హెచ్ఐవి పాజిటివ్ పీపుల్ని ముట్టుకుంటే? నేను అన్నాను మేడం గారితోనే, మేడం వాట్ ఈస్ ద ఫియర్ ఫర్ ఎ స్నేక్ క్యాచర్ టు క్యాచ్ ఎ స్నేక్? పాములు పట్టేవాడికి పాము అంటే భయం ఏంటండి? నేను క్వాలిఫైడ్ ఫిజిషియన్ని, నేను సైంటిస్ట్ని. హెచ్ఐవి ఎలా వస్తుందో నాకు తెలుసు, ఎలా రాదో నాకు తెలుసు. అలాంటప్పుడు నాకు భయం ఏంటండి? నేను భయపడితే నేను వైద్యం ఎందుకు స్వీకరించాలి వృత్తిగా? ఎవరికి ప్రాణం మీద తీపి ఉంటుందండి. కాకపోతే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందులో జాగ్రత్తలు తక్కువైన ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఆయన పొరపాటుని రాంగ్గా చేస్తే ఆయన ప్రమాదం జరగట్లేదా? మరి అనేక వృత్తుల్లో ఏదైనా ప్రమాదం చేస్తే వాళ్ళకి ప్రాణాపాయం జరగటం లేదా? కాబట్టి హెచ్ఐవి టెస్టులు తప్పకుండా ముందు చేయాలి, చేసిన తర్వాత ఆపరేషన్లు చేయాలి. ఇది ఒక రకంగా అన్అఫిషియల్ మ్యాండేటరీ అని చెప్తాను నేను. డాక్టర్ సూర్యారావు గారు, ఇప్పుడు ఏ మందు వాడినా అంటే అది ఏ రకమైనటువంటి అనారోగ్యానికైనా డాక్టర్లు మందులు రాయడం సహజం. అది ట్యాబ్లెట్ల రూపంలోనా, క్యాప్సూల్ రూపంలోనా, ఇంజక్షన్ల రూపంలోనా, ఇంకా రకరకాలుగా అయితే చెబుతుంటారు. ఫలానా మందు కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ, ఈ యాంటీబయాటిక్తో సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ, అలాగే ఈ స్టెరాయిడ్స్తో ఇంకొంచెం ఇబ్బందులు వస్తాయి. ఇలా వింటూ ఉంటామండి, వినడం పరిపాటండి. ఈ హెచ్ఐవి ఎయిడ్స్కు సంబంధించి వాడేటువంటి అంటే ఉదాహరణకి ఏఆర్టీ మందులు అనేటువంటిది బహుళ ప్రాచుర్యం. ఇలాంటి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్లు అనేటువంటి ఏమైనా ఉంటాయా? దాని గురించి ఒకసారి చెప్పండి. ఏఆర్టీ మందులతో అత్యంత భయంకరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ ప్రాణము ఖరీదుని చూసుకొని ప్రాణానితో పోల్చుకొని అసలు వాస్తవానికి ఏఆర్టీ మందులు మొట్టమొదటిలో జిడోవిడిన్ 1987లో కనిపెట్టారండి. దాన్ని క్యాన్సర్ రోగుల కోసం కనిపెట్టిన మందు అది. కాకపోతే హెచ్ఐవి రోగులు పిట్టల్లాగా ఈ రోజుకి వేల సంఖ్యలో చనిపోతుంటే ఓ డాక్టర్ గారు ఆ మందు చాలా మంది దగ్గర మిగిలి ఉంది కదా జిడోవిడిన్, వాడదామని వాడితే అది కొంచెం పనిచేసింది అది. కానీ ఏఆర్టీ మందులు 5 రకాలు ఉన్నాయండి. ఎన్ఆర్టీఐ, ఎన్ఎన్ఆర్టీఐ, పిఐ, ఎఫ్ఐ, ఇంకా కొత్తగా మధ్య మరొక 2 వర్గాలు వచ్చాయి. ప్రతిదీ కూడా లివర్ మీద దుష్ప్రభావం ఉంది, కిడ్నీ మీద దుష్ప్రభావం ఉంది, స్కిన్ మీద దుష్ప్రభావం ఉంది, కళ్ళు మీద దుష్ప్రభావం ఉంది, బ్రెయిన్ మీద దుష్ప్రభావం ఉంది. కొందరు మందులు వాడిన తర్వాత పరాపరాకు మాట్లాడతారు, కొందరు మందులు వాడిన తర్వాతనేమో దాన్ని ఏమంటారు, ఓ రకమైనటువంటి డిప్రెషన్ గురవుతారు. కానీ సరైన మందు ఏది పడుతుందో మనిషికి పరీక్ష చేసి మందు వాడితే ఏ ప్రమాదం రాదు. ప్రపంచంలో దుష్ఫలితం లేని మందు అంటే ఈవెన్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ చాలా ఫేమస్. కరోనా టైంలో లక్షలాది మంది వాడినటువంటి పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా ఎక్కువ వేసుకుంటే లివర్ పాడైపోద్ది. కాబట్టి ఏ మందు కూడా దుష్ఫలితాలు లేకుండా ప్రపంచంలో లేదు, రాదు. దిస్ ఈజ్ ద సేఫెస్ట్ అని ఉండదు. కాకపోతే కంపారిటివ్ స్టడీ అంటాం మేము. ఏంటి కంపారిటివ్ స్టడీ? దుర్యోధనుడు ధృతరాష్ట్రుని కంటే మంచివాడు, అది కంపారిటివ్ స్టడీ. అలాగే ఈ పర్టికులర్ మాలిక్యూల్ కంటే మంచిది అని కంపారిటివ్ స్టడీ. కాబట్టి సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకుండా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే, ఎందుకంటే చాలామంది ఏఆర్టీ వాడినటువంటి పేషెంట్లు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మళ్ళీ 10 ఏళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అదే మందు కొనుక్కొని సైక్లింగ్ వాడేస్తుంటారు. కానీ ఎన్నో కొత్త మందులు వచ్చాయి. కొన్ని మందులు అసలు ఆల్రెడీ బ్యాన్ చేసామండి. స్టావిడిన్ ఈజ్ బ్యాండ్, న్యూరాపిన్ ఎఫెక్ట్ తగ్గిపోయిందని దాన్ని కూడా కొంతవరకు వాడడం మానేసాము. కానీ చాలామంది పేషెంట్లు ఎప్పుడో 1985లో రాసిన మందులు, 86లో రాసిన మందులు
అవే మందులు వాడుతున్నారు. దయచేసి మారుతున్న వాతావరణము, మారుతున్న మందులు, మారుతున్న పరిశోధనలకి దృష్ట్యా ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆ విషయంలో ప్రజలు చైతన్యపరులు అవ్వాలని ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్యం బాగుంటేనే మీరు ధనం సంపాదించగలరు. ఆరోగ్యం బాగాలేకుండా మీరు మూల కూర్చుంటే మీకు వర్కింగ్ అవర్స్ పోతాయి, వర్కింగ్ డేస్ పోతాయి, సెలవులు ఎక్కువైపోతాయి. జ్వరం, ఈ హెచ్ఐవి పాజిటివ్ అయితే కొందరికి జ్వరం తగ్గదు, కొందరికేమో జలుబు తగ్గదు, కొందరికి దగ్గు తగ్గదు, కొందరికి అదే మోషన్స్ రోజుకి 2-3 లీటర్ల మోషన్లు, కొందరికేమో బరువు తగ్గిపోతారు 10-15 కేజీలు, కొందరికి చర్మవ్యాధులు, కొందరు కలుదిరి పడిపోతుంటారు, మరికొందరేమో నోటి నిండా పూత, ఆకలి వేయదు, ఎండిపోతారు. అందుకే వీళ్ళు స్లిమ్ డిసీజ్ అనేది కూడా పేరుండేది. ఇన్ని బాధలు కూడా సరైన వైద్య పర్యవేక్షణలో ఏఆర్టీ మందులు వాడితే వాళ్ళు హీరోల్లాగా, హీరోయిన్స్ లాగా, నేనే ఎంతోమందిని పోల్చుకోలేకపోతున్నాను. వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ మీ దగ్గర 10 ఏళ్ల క్రితం మందులు వాడానంటే ఆహా అని ఆశ్చర్యపోతున్నాను నేను. అంత గొప్ప వైద్యం వీళ్ళు అందుబాటులోకి వచ్చింది. అది వాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతున్నాను. డాక్టర్ సూర్యారావు గారు, టీబీ ఐరిస్ సిండ్రోమ్ హెచ్ఐవిలో ప్రాణాంతకమా? టీబీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డేంజరస్ డిసీజ్ అండి, క్షయవ్యాధి. ఈవేళకి భారతదేశం లక్షలాది మంది క్షయవ్యాధితో చనిపోతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి గంటకి 40 మంది చనిపోతున్నారని చెప్తున్నారు క్షయవ్యాధితో. క్షయవ్యాధి ఎప్పుడైతే హెచ్ఐవి కలిసిందో, ఆ రెండు కలిసినప్పుడు బ్రెయిన్ టీబీ రావచ్చు, బోన్ టీబీ రావచ్చు, గర్భసంచికి టీబీ రావచ్చు. టీబీకి మందులు వాడాలి, హెచ్ఐవికి మందులు వాడాలి. ఏకాలంలో 2 మందులు వాడితే డ్రగ్ ఇంటరాక్షన్ వస్తుంది, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మొదటి 3 వారాలు మేము టీబీకి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మాత్రమే హెచ్ఐవి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఒకే గదిలో ఒక నాగుబాము, ఒక దాన్ని ఏమంటారు, రక్తపొడ లేదా క్రైట్ ఇదంటే ఇంగ్లీష్లో ఉన్నాయంటే ఎంత ప్రమాదం. హెచ్ఐవి టీబీ అలాంటిది. ఎయిర్స్ కూడా ఏంటంటే ఇది ఇన్ఫ్లమేటరీ రీకాన్స్టిట్యూషన్ సిండ్రోమ్ అంటామండి దీన్ని. అంటే వారిలో ఒక్కసారి శరీరంలో వాపు వచ్చేసి ఎప్పుడైతే ఏఆర్టీ మందులు వాడామో పాత జబ్బులు కొన్ని ఉంటాయి వాళ్ళలో, అంతర్గతంగా ఉన్నటువంటి క్యాండిడియాసిస్, అంతర్గతంగా ఉన్నటువంటి టాక్సోప్లాస్మోసిస్, అంతర్గతంగా ఉన్నటువంటి సైటోమెగలో వైరస్ ఒక్కసారి విజృంభిస్తాయండి. విజృంభించి ఆ వ్యక్తి మరణాలు అవుతాయి. సరైనటువంటి నిపుణులు అయితేనే దాన్ని పోల్చుకోగలరు, కానీ లేకపోతే ఐరిస్ని పోల్చుకోవడం చాలా కష్టం. ఐరిస్ని పోల్చుకోలేకపోతే మరణాలు కూడా విపరీతంగా చూస్తుంటాము. నేను సిఎంసి వెల్లూరు ఉండేటప్పుడు మాకు రిఫరల్గా వస్తుండే ఐరిస్ కేసులు. చాలా కష్టపడితే కానీ వాళ్ళని సేవ్ చేయడం మాకు సాధ్యపడేది కాదు. డాక్టర్ కూటికొప్పల వారు, చివరిగా ఒక ప్రశ్న అండి. ఇప్పుడు సరే, ఈ సంవత్సరం అంటే December 1 వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఇచ్చినట్టే నినాదం ఈ సంవత్సరం కూడా ఇచ్చారు. ఇందాక మీరు చెప్పారు, హెచ్ఐవి నివారణ కోసం సామూహికంగా అందరం కలిసి పనిచేసి నివారించుదామని చెప్పి. సో మీరేమి సూచనలు ఇస్తారు ఈ విషయంగా? అందరం కలిసి నివారిద్దామని చెప్పి నినాదం ఉంది కదా WHO వారిది, మరి మీరేం చెప్తారండి? అసలు ఒకటి, ఉదాసీనత కూడదు, కాంప్లసెన్సీ కూడదు. రెండవది ఏంటంటే యువత. ఈవేళ ప్రపంచంలో అత్యంత యువదేశం భారతదేశం. భారతదేశంలో 75% మంది ప్రజానీకం 35 ఏళ్ళ లోపు వాళ్ళే. ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కాబట్టి యూత్ ఆరోగ్యం బాగోవాలంటే సెక్స్ ఈజ్ ఎ బయాలజికల్ అర్జ్. అది వద్దని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు. బట్ సేఫ్ సెక్స్ అనేటటువంటిది చాలా అవసరం. అనేక మార్గాలు ఉన్నాయి. కారు డ్రైవ్ చేయమంటే జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకోవాలి తప్ప, నేనేమో 4th గేర్లో వెళ్తాను బెంజీ జంక్షన్లోన అని వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి మన జీవితం మనం ప్రేమించాలి, మన ఆరోగ్యాన్ని మనం ప్రేమించాలి. ప్రజలందరూ కూడా ఇంకా ఇచ్చేవి ఉన్నది. నేను ఒకే మాట చెప్తాను పదే సార్లు అందరికి కూడాను. ఒకనాటి మశూచికాన్ని ఎలాగైతే మనం 1978 తర్వాత ప్రపంచంలో ఒక్క కేసు కూడా లేకుండా నివారించగలిగాం. ఎక్కడో అక్కడిక్కడ ఆ తర్వాత రోజుల్లో కనబడినా మశూచికం ఎక్కడా లేదు. థ్యాంక్స్ టు గ్రేట్ ద సైంటిస్ట్ ఎడ్వర్డ్ జెన్నర్. ఆయన ఇచ్చిన టీకా మందు వల్ల ఒకప్పుడు మశూచికం వస్తే
అరిటాకుల మీద పేషెంట్లను పెట్టి లోయల్లో పడేసేవారు. అలాంటి మసూచికం ఇవి ఎక్కడి నుంచి చూడగలం? మనం పుస్తకాల్లో మాత్రమే చూడగలం. హెచ్ఐవి కూడా రేపు చరిత్రలో ఉండాలి, పుస్తకాల్లో ఉండాలి, మన మధ్య ఉండకూడదు అని ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఎక్కడ అవసరం వస్తే అక్కడ ఏమాత్రం కూడా సందేహించకుండా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి మనం. ఎందుకంటే మహాకవి శ్రీశ్రీ అంటాడు, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తులు నిండిన శక్తులు పండిన యువకులారా రారండి అన్నాడు. కాబట్టి యువదేశమైనటువంటి మన భారతదేశాన్ని ఇంకా ఉజ్వలోభరితంగా మనం ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే అందరం కూడా చేయి కలిపి సహకరించుకుంటూ లెట్ us all see that HIV/AIDS it should not be a problem to India or to the world. ఆ కోణంలో శ్రమించాలని యావత్ ప్రధానికానికి ఈ ప్రపంచ నాటి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు. నమస్కారం అండి వెంకటేశ్వర్లు గారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తమైనటువంటి అపార అనుభవ సారాన్ని రంగరించి ఇందాక చెప్పారంటే కొంతమంది ప్రముఖ సినీ హీరోలు చెబితే బాగా వింటారు అన్నట్టు ఇక్కడ మీరు చెప్పేది కూడా చాలామందికి అనిపిస్తుందో లేదో కానీ నాకైతే అనిపించింది, ఒక సినీ హీరో చెబుతుంటే వినాలి, వినడమే కాదు పాటించాలి. తప్పనిసరిగా మీ అమూల్యమైనటువంటి సూచనలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం వీక్షించే ప్రతి ప్రేక్షకులు కూడా వాళ్ళు పాటించడమే కాకుండా నలుగురికి చెప్పాలి. అలాగే ఉంది కదా స్లోగన్లోనే, అందరం కలిసి సామూహికంగా ఈ మహాయజ్ఞంలో మనందరం పాలు పంచుకొని, అలాగే పీపుల్ ఎట్ ఫస్ట్ అన్నారు, ప్రజల ముందు ప్రజల సేవల ముందు, అవునండి, ప్రజల సహకారం ముందు అది వారు కూడా హెచ్ఐవి పట్ల సహకరించాలి. కానీ మంచి సూచన అందించారు. అలాగే ఇలాంటి అంకిత భావంతో సేవా కార్యక్రమంలో మీరు ఇంకా మున్ముందు ఉన్నత శిఖరాలని అధిరోహించాలని చెప్పి మనఃపూర్వకంగా కోరుకుంటూ ప్రేక్షకులందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. ఇది ఈనాటి అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా HIV/AIDS గురించి ప్రముఖ వైద్యులు అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు అందించినటువంటి వివరాలు. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.